అందరికీ నమస్కారం. మనం ఏదైనా పని చేసేటప్పుడు శరీరం ఉంటే సరిపోదు, మనసు కూడా పెట్టాలి. అప్పుడే అసలైన పనితనం బయటపడుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 44వ కథను చెప్పుకుందాం. కథ పేరు స్వామి ఉత్తరం, డైరెక్టర్ పశ్చాత్తాపం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? అది ఒక ప్రముఖ స్వచ్ఛంద సంస్థ. దానిలో చాలామంది ఉద్యోగులు పనిచేసేవారు. కొంతమంది జీతం కోసం పనిచేస్తే మరికొంతమంది స్వచ్ఛందంగా సేవ చేసేవారు. సంస్థ యొక్క ఆదర్శాలు చాలా గొప్పవి. డైరెక్టర్ గారు ప్రతి ఒక్క ఉద్యోగిని మరియు వాలంటీర్ పని గంటలను, పనిచేసే విధానాన్ని, వారి బాధ్యతలను జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు. స్వామి ఆ సంస్థలో ఒక చిరుద్యోగి. మనసు పెట్టి పనిచేసేవాడు. అవసరానికి అర్ధరాత్రి, అపరాత్రి కూడా కార్యాలయానికి వచ్చి సమయానికి పని పూర్తి చేసేవాడు. ఒక నెలలో కుటుంబ పరిస్థితి బాగాలేక ప్రతి వారంలో 2 రోజులు కార్యాలయానికి రాలేకపోయాడు. ఇలా 2 నెలలు గడిచింది. ఆఫీస్కి రాలేకపోయినా పని మాత్రం పూర్తి చేసేవాడు. ఇవేవీ గ్రహించకుండా డైరెక్టర్ గారు పదే పదే ఆఫీస్కి రాలేకపోయినందుకు యాబ్సెంటీజం పేరుతో అతనిని విధుల నుండి తొలగిస్తున్నట్లు నోటీస్ ఇచ్చాడు. స్వామి సంస్థ మీద ఉన్న గౌరవంతో ఆ నోటీస్కి విలువ ఇచ్చి ఆఫీస్ నుండి వెళ్ళిపోతూ ఒక ఉత్తరాన్ని డైరెక్టర్ గారి టేబుల్ మీద వదిలి వెళ్ళాడు. డైరెక్టర్ పోతూ పోతూ ఈ ఉత్తరం ఏంటి అని చిరాగ్గా తెరిచి చూశాడు. దానిలో 3 వాక్యాలు మాత్రమే రాసి ఉన్నాయి. 1. శారీరకంగా కార్యాలయానికి రానందుకు నన్ను యాబ్సెంటీజం అన్నారు. 2. కార్యాలయంలో ఉండి కూడా మనసు ఎక్కడో సంచరిస్తూ పని చేయని వారిని కూడా ప్రెజెంటీజం పేరుతో తొలగించండి. 3. నేను రాసిన దాంట్లో ఏమాత్రం నిజం గమనించినా భవిష్యత్తులో ఇంకొకరిని యాబ్సెంటీజం పేరుతో తొలగించకండి. కారణాలు గమనించండి. అది చదివిన డైరెక్టర్ కళ్ళల్లో నీళ్లు తిరిగి అనవసరంగా కష్టపడి పనిచేసే స్వామిని వదులుకున్నందుకు ఎంతో బాధపడతాడు. కథలో యాబ్సెంటీజం, ప్రెజెంటీజం గురించి తెలుసుకున్నాం. నిజమైన పనితనం కుటుంబంలో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు, చివరికి సమాజంలో కావచ్చు, పనిచేసేవారు చేస్తూనే ఉంటారు. వారికి సంస్థ కానీ సమయం కానీ తెలియదు. ఎవరు చూసినా చూడకపోయినా వారి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ ఉంటారు. మరికొంతమంది బెల్ మాత్రమే చూసుకుంటారు. కానీ ఎంత పని చేశాను, నా వల్ల ఎంత మార్పు వచ్చింది, నేను ఇంకా ఏమైనా చేయగలనా అనే ఆలోచన రాదు. శరీరం ఉంటే సరిపోదు, మనసు కూడా పెట్టాలి. అప్పుడే అసలైన పనితనం బయటపడుతుంది. మీరు పనిచేస్తున్న కార్యాలయంలో వ్యక్తులందరి పేర్లు రాసి యాబ్సెంటీజం పాటిస్తున్నారా లేదా ప్రెజెంటీజం పాటిస్తున్నారా గ్రహించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 44వ కథ సమాప్తం.